ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ కాశీ వెళ్ళే విమానంలో మరో ఒక షాకింగ్ ఘటన అయితే కనుక చోటు చేసుకుంది. వెంటనే ప్రయాణికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. బెంగళూరు నుంచి వారణాసికి వెళ్తున్న విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి బాత్రూమ్కి అర్జెంట్ కావడంతో టాయిలెట్ డోర్ అనుకుని ఏకంగా కాక్పిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ కాక్పిట్ డోర్కి పాస్వర్డ్ ఉన్న కారణంగా ఆ డోర్ ఓపెన్ కాలేదు. అంటే పైలట్ క్యాబిన్లోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవడానికి ఉండదు. ఖచ్చితంగా దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఓన్లీ కొంతమంది ఎయిర్ హోస్టెస్కే పర్మిషన్ ఉంటుంది. దీంతో ఇప్పుడు అతడు చేసిన పనికి తోటి ప్రయాణికులందరూ ఒక్కసారిగా హడలెత్తిపోయారు. హైజాక్ అయిపోతుందేమోనన్న భయంతో బెంబేలెత్తిపోయారు. అయితే అతడి కదలికలను గమనించిన విమానం క్రూ సిబ్బంది వెంటనే ఆ ప్రయాణికుడిని సీట్లో కూర్చోబెట్టారు. బెంగళూరు నుంచి వారణాసికి వెళ్తున్నటువంటి ఈ విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం వారణాసిలో ల్యాండింగ్ అయ్యాక ఎయిర్ ఇండియా సిబ్బంది ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించింది. అయితే తన విమానం ఎక్కడ ఇదే ఫస్ట్ టైం అని ఆ వ్యక్తి వాదించినట్లుగా సమాచారం. నిజానికి ఆ వ్యక్తి చూసినట్టయితే కనుక మరో 7గురితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. అయితే పాస్వర్డ్ కారణంగా కాక్పిట్ డోర్ ఓపెన్ కాలేదు. ఈ క్రమంలో విమానంలో ఉన్నటువంటి తోటి ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు. విమానం హైజాక్ అయిపోతుందేమోనని భయపడ్డారు. విమానం వారణాసిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాక ఆ వ్యక్తితో పాటు అతడితో ప్రయాణించిన మరో 7గురిని కూడా ఎయిర్ ఇండియా సిబ్బంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి అయితే అప్పగించడం జరిగింది. వీరిని అదుపులోకి తీసుకున్న సిఐఎస్ఎఫ్ ప్రస్తుతం విచారణ అయితే జరుపుతోంది. ఇక ఇదే విషయంపై ఎయిర్ ఇండియా మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత విషయంలో తాము ఎలాంటి రాజీ అయితే పడటం లేదంటూ స్పష్టం చేసింది.